కడపలో మహానాడు జరుగుతున్న సందర్భంగా పెనుగొండ నుంచి యువగళం టీం బయలుదేరింది. 44 మంది సభ్యులతో కూడిన బృందానికి మంత్రి సవిత జెండా ఊపి ప్రారంభించారు. వీరికి సంఘీభావంగా మంత్రి సవిత సైకిల్ తొక్కి వారికి మద్దతుగా ఉత్తేజపరిచారు. కడపలో ఏర్పాటు చేసిన సభకు 44 మంది యువగళం టీం లోకేష్ బాబు స్ఫూర్తితో సైకిల్ యాత్ర చేపట్టారని మంత్రి సవిత అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఈ యాత్ర పూర్తి శక్తినిస్తుందన్నారు. 44వ మహానాడు ఒక చరిత్రాత్మక కథ సృష్టిస్తుందని మంత్రి సవిత తెలిపారు. తెలుగు ప్రజలందరూ చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు. ఎందుకంటే బడుగు బడిన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి మరి 43 మహానాడు కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈరోజు రాయలసీమలో, ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈరోజు రేపటి రోజు 3 రోజులు మహాపండగ జరుగుతోంది. ఆది సందర్భంగా మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి టీం పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం. నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా 200 కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం, మహానాడుకు వస్తామని యువతంతా బయలుదేరారు. వారికి కూడా చాలా సంతోషం. అది 44వ మహానాడుకు 44 సైకిళ్లతో యువగలము టీం అంతా బయలుదేరడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేనుండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేశాం.